కవచకుండలాల్ని దానం చేసిన కర్ణుడి గురించి అందరికీ తెలుసు. కానీ కర్ణుడు ఇచ్చిన ఆదర్శాలే కాకుండా ఆయన గురించి మేము నేర్చుకోకూడనివి కూడా ఉన్నాయా? అలాంటివేమన్నా? ఉన్నాయమ్మా. హ్మ్. కర్ణుడు ఏదో దానశీలి అని చెబుతారు. అంతవరకు అట్లా ఉంచండి. హ్మ్. దానశీలే హ్మ్. కాదనకూడదు. హ్మ్. తర్వాత వీరుడు అంటారు. హ్మ్. అర్జునుడు అంత వీరుడు కాదు. హ్మ్. ఎందుకంటే కర్ణుడు తన విద్యను డెవలప్ చేసుకోవాలి. హ్మ్. ఎప్పటిదాకా విద్య నేర్చుకున్నాడు? నేనేదైనా ఒక రాజు కొలువుకి వెళ్తే చాలన్నంత వరకే నేర్చుకున్నాడు. హ్మ్. అందుకే అస్త్ర విద్యా ప్రదర్శన, కుమారాస్త్ర ప్రదర్శనల్లో హ్మ్. నీవు సూతపుత్రుడు కదంటే కాదు అని చెప్తారే ఘట్టం అది ఉంది. హ్మ్. అప్పుడు వచ్చాడు బయటికి వీరోచితంగా. హ్మ్. రాచరికమే అర్హత నిర్ణయిస్తుందని ఆశ పెట్టారుగా. హ్మ్. అప్పుడు అంగరాజ్యం ఇచ్చాడుగా హ్మ్. దుర్యోధనుడు. ఇతను నాకు ఉపయోగపడతాడు భవిష్యత్తులో, హ్మ్. ఇతను నేను ఉపయోగపెట్టుకోవాలి. అక్కడ దుర్యోధనుడు చాలా తెలివిగా ప్రవర్తించాడు. అనుకోకుండా వచ్చాడు, వీరుణ్ణి అంటున్నాడు. హ్మ్. రావడం అర్జునుడికి ప్రతిద్వంద్విగా నిలబడతానంటున్నాడు. హ్మ్. అతను నాకు చాలా అవసరం, హ్మ్. అతను తీసుకోవాలి. వీళ్ళు రాజ్యం లేదంట. హ్మ్. ఎప్పటికప్పుడు ఖాళీగా ఉన్న అంగరాజ్యానికి రాజుని చేశాడు. హ్మ్. ఇక ఆ స్నేహ ధర్మం ప్రకారం అతని కోసమే తన జీవితాంతం కట్టుబడి ఉన్నాడు. హ్మ్. కానీ యుద్ధాలు జరిగినాయి. ఘోషయాత్ర అని ఒకటి జరిగింది, హ్మ్. ఉత్తర గోగ్రహణం ఒకటి జరిగింది. ఈ 2 యుద్ధాల్లోనూ కర్ణుడు ఓడిపోయినాడమ్మా. హ్మ్. ఘోషయాత్రలో దుర్యోధనుడు గంధర్వులు పట్టుకెళ్తుంటే వాళ్ళ ఇదికి తట్టుకోలేక తిరిగి వచ్చాడు. హ్మ్. ఉత్తర గోగ్రహణంలో పారిపోయినాడు. హ్మ్. నైపుణ్యాలని నైపుణ్యం ఎప్పటికప్పుడు ఉన్నది, నేర్చుకోవాలి. నాకు హ్మ్. వచ్చింది చాలు. ఆ! కాదు. అలా ఉండకూడదు. అర్జునుడికి కర్ణుడికున్న తేడా అది. హ్మ్. నైపుణ్యాన్ని ఇంకా పెంచుకున్నాడు, పెంచుకోవాలి. హ్మ్. ఇంకా వరిపిడి పెట్టాడు. హ్మ్. ఏనది పెట్టుకోలేక హ్మ్. ఆగిపోయినాడు అంతవరకు. హ్మ్. నాకు రాజ్యం ఉంది, హ్మ్. తృప్తి ఉంది. హ్మ్. ఆ దుర్యోధనుడు బాసటగా ఉంటే చాలు నా పని అనుకున్నాడు. హ్మ్. కాకపోతే ప్రతిసారి యుద్ధం రాని నేను పాండవుల్ని జయిస్తా, నేను వాళ్ళని జయిస్తా, వీళ్ళని జయిస్తా అని అంటాడు. హ్మ్. అదే విరాటపురంలో కూడా తిక్కన గారు పద్యం రాశాడు. ప్రేలితి వెన్నమారులు సభలో నువ్వు నేనొక్కడ చాలు అర్జునుడు చంపుదా పేల ఇప్పుడు రా నీ సంగతి తేలుస్తా అంటే దెబ్బకి పారిపోయారు. హ్మ్. అట్లా అతృప్తి పడ్డాడు.